ఓం నమో విఘ్నేశ్వరాయ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు 7 సెప్టెంబరు 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, భాద్రపద మాసము, వర్ష ఋతువు, దక్షిణాయనము. ఈరోజు మనము వినాయక చవితిని జరుపుకుంటాము. ఈరోజు తిది శుక్లపక్ష చవితి. పగలు 5:41 వరకు ఈ యొక్క చవితి ఉన్నది. తదుపరి పంచమి. నక్షత్రము చిత్తా నక్షత్రము. ఉదయం 10:28 వరకు. తదుపరి స్వాతి నక్షత్రము. శుభ సమయము ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఉంది. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు కలదు. దుర్ముహూర్తము ఉదయము 6 గంటల నుండి 7:36 వరకు మరియు వర్జము సాయంకాలం 4:17 నుండి 5:10 వరకు ఉన్నది. అమృత గడియలు తెల్లవారుజామున 4:02 నుండి 5:02 వరకు ఉన్నది. ఈరోజు చాలా శుభకరమైనటువంటి పండగ. మన యొక్క హిందువులందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి వినాయక చవితి. ఈరోజు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే 4వ రోజు గణేష్ చతుర్థి పండుగను మనం జరుపుకుంటాం. హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడే తొలి పూజ చెయ్యాలి. వినాయకుని ఈరోజు భక్తి శ్రద్ధలతో మరియు ఆరాధనా భక్తితో ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యాన్ని, అధికారాన్ని విఘ్నేశ్వరునికి ఇచ్చినటువంటి రోజు. హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి రోజున మనం వినాయకుడు జన్మించాడు. అందుకే వినాయక చవితి జరుపుకుంటాం. మరియు మరికొందరి ప్రకారం విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నాధిపత్య అధికారాన్ని ఆ పరమేశ్వరుడు ఈరోజు గణపతికి ఇచ్చిన రోజు కావున ఈరోజు వినాయక చవితిని మనం జరుపుకుంటాం. బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుని పూజ చేసినట్లుగా ఋగ్వేదంలో మనకు చెప్పబడుతున్నది. బ్రహ్మ వైవర్తనం అనేటువంటి పురాణంలో గణ అనేటువంటి పదానికి మంచి విశిష్టత ఉన్నది. గ అంటే విజ్ఞానమని, అణ అంటే తేజస్సు అని అర్థం వస్తుంది. అందుకే చదువుకునేటువంటి పిల్లలు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని మరియు తేజస్సును పొందే విధంగా ఉండాలని ఈ యొక్క గణపతిని అందరూ కూడా పూజిస్తారు. కావున పిల్లలంతా కూడా ఈరోజు తమ యొక్క చదువుకునేటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టి ఆ గణపతి దగ్గర మనం పూజ చేసినట్టయితే మనకు చదువు సంధ్యలు మరియు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయని మనం నమ్మి ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలని ఆ పిల్లలందరినీ కూడా నేను కోరుతున్నాను. పంచమ వేదంగా చెప్పేటువంటి మహాభారతం రచయిత అయినటువంటి వేదవ్యాసుడు కూడా తన యొక్క లేఖకునిగా విఘ్నేశ్వరుణ్ణే నియమించాడని శాస్త్రాలలో పేర్కొన్నారు. గణపతికి 3, 5, 9, 11 రోజులు కూడా మనము ఈ యొక్క పూజను చేసి తర్వాత నిమజ్జనానికి తరలిస్తాం. అదే ప్రకారంగా గణపతికి 21 రకాలైనటువంటి పత్రాలతో మనం పూజ చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కావున భక్తులు ఎవరైనా సరే స్వామివారికి 21 రకాలైనటువంటి పూజలు పత్రాలతో పూజలు చేసినట్టయితే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుదురు. అందులో ముఖ్యంగా మాచీపత్రము, బృహతీపత్రము, బిల్వపత్రము, దుర్మాయుగ్మపత్రము మరియు దత్తూర పత్రము, బదరీ పత్రము, అపామార్గ పత్రము, తులసీ పత్రము మరియు చూతపత్రము, కరవీర పత్రము,
విష్ణుకాంత పత్రము, దాడిమీ పత్రము, దేవదారు పత్రము, మరువక పత్రము మరియు సింధూరవార పత్రము, జాజీ పత్రము, గండకీ పత్రము, అశ్వార్థ పత్రము మరియు అర్జున పత్రము మరియు అర్క పత్రము. 21 పత్రాలతో మనం ఆ యొక్క స్వామివారిని పూజించినట్లయితే ఆ స్వామివారికి అర్చన చేసిన తర్వాత స్వామివారి అష్టోత్తరాన్ని చదువుకొని స్వామివారికి నైవేద్యాలు సమర్పించినట్లయితే మన ఇంట్లో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కూడా కలుగునని పురాణాలు చెప్తున్నాయి. ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఈ వినాయక చవితి రోజు అందరికీ కలగాలని మనసారా ప్రార్థిస్తున్నా. మరియు ఆ పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన యొక్క స్నానం చేసేటువంటి ఆ నలుగుతో ఒక బాలుణ్ణి చేసి అతనికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇంటి ముందు కాపలాగా ఉంచి ఎవరూ రాకుండా కాపలాగా ఉంచినటువంటి ఆ బాలుణ్ణి తను వెళ్ళి స్నానము చేస్తుంది. అదే సమయమందు ఆ యొక్క పరమశివుడు తన యొక్క అంతఃపురానికి వస్తూ ఆ బాలుడు అడ్డుకొనడంతో తన కోపంతో తన యొక్క త్రిశూలంతో ఆ యొక్క బాలుని యొక్క తలను నరికివేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి పార్వతీదేవి తన యొక్క కుమారుని చూచి విలపిస్తూ ఉండగా ఆ పరమేశ్వరుడు తను సంహరించినటువంటి ఆ యొక్క గజాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క తలను తీసుకొచ్చి ఆ బాలునికి ఇచ్చి మన యొక్క గణపతిగా మనం పూజలందుకేటువంటి గణపతిని మరియు పునర్జన్మను ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వినాయక చవితిని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.